వాక్యంలో అపోస్తలుడు ప్రభుని వెంబడించిన శిష్యుల్లో ఒక శిష్యుడు అయినటువంటి యాకోబు ఈ మాట మనకు ఇంకా తెలియపరుస్తూ వస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము అందులో 2వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. నా సహోదరులారా, ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్య భాగంలో చూసినట్టయితే, నా ప్రియ సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే శోధన వస్తున్నప్పుడు అది ఆనందమని దేవుని బిడ్డలైన వారు ఎంచుకోవాలంట. అంటే తనంతట తానే ఆలోచన చేసుకోవాలి. అవును, ఇది నా జీవితంలో జరగవలసి ఉంది, జరుగుతుంది, దీనికి ఏదో నేను విచిత్రపోవాల్సిన పరిస్థితి లేదు. హల్లెలూయా. వాక్యం ఎరిగిన దేవుని బిడ్డలు అయితే ఈ వచనాన్ని బట్టి ఆనందిస్తారు. కానీ వాక్యం ఎరగని వారు ఈ వచనాన్ని బట్టి వారి హృదయంలో సంతోషం ఉండదు. ఎందుకంటే వారికి ఒక నిరీక్షణ లేదు కాబట్టి. నిరీక్షణ కలిగిన ప్రతి వ్యక్తికి ఈ లోకములో కొంతకాలము శ్రమ అని మన ప్రభువే సెలవిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకం ఇప్పుడు సంతోషిస్తుంది, తర్వాత ఏమవుతుంది? లోకంలో వారందరూ ఏడుస్తారు. ప్రస్తుతము దుఃఖిస్తున్న మీరు ధన్యులు, మీరేమవుతారు? మీరు ఓదార్చబడతారు, సంతోషిస్తారన్నాడు ప్రభు. కొంచెం కాలం మీకు దుఃఖం అని అన్నాడు శిష్యులతో. అంటే ప్రభును వెంబడిస్తున్న ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో కొంతకాలము, కొన్ని దినములు వారికి శోధన, శ్రమలు. ఇది కూడా మనం నశింపచేసేంత శోధన కాదు, మనకు నశింపచేసేంత శ్రమలు మనకు సంభవింపవు. హల్లెలూయా. తండ్రి ఒక కుమారుడిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని దండిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకని? ప్రేమించిన తండ్రి అయితే అతన్ని శిక్షిస్తాడు. ఒకరు ప్రేమించని తండ్రి ఉన్నట్టయితే అతడు ఏం చేస్తాడు? శిక్షించాడు. ఎందుకంటే శిక్షలో ప్రేమ ఉంది. హల్లెలూయా. కానీ శిక్షే లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఏముంది? నష్టం ఉంది. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపు గోరిన యెడల వాడు తన్ను తాను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. తనను ద్వేషించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయాలి. సిలువ అంటే శ్రమ, ఇబ్బందులు. హల్లెలూయా. నేను చాలాసార్లు కొందరు దేవుని బిడ్డలతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ ఈ మార్గంకి వచ్చిన నీ జీవితంలో శ్రమ సంభవిస్తుందా, లేకపోతే శోధన వస్తుందా, నువ్వు దేవుని లిస్టులో ఉన్నావని నేను చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు శోధన జరుగుతుందా, నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉన్నావు. దేవుని చిత్తంలో ఎవరైతే లేరో వారికి శోధన కలగదండి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎవరైతే సత్యవాక్యం వింటున్నారో, ఉపదేశం కలిగిన ప్రత్యేకత కలిగిన వాక్యం వింటున్నారో వారి జీవితంలో ఖచ్చితంగా వారికి ఏదో రకమైన శోధన సంభవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే యాకోబు చెప్తున్నాడు, నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అంటున్నాడు. ఎన్ని రకాల శోధనలు? ఒక రకమైన శోధన కాదండి, అనేక రకాల శోధన. హల్లెలూయా. ఆదము కుటుంబంలో అవ్వకు శోధన జరిగింది. అది ఎలాంటి రకమైన శోధన అని చూస్తే దేవుని విషయంలో శోధన. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించే శోధన.
అంటే దేవునికి దూరం చేసే శోధన సైతాను మొదట్లోనే ప్రారంభించాడు. ఆ శోధనకు గురైన వారందరూ కూడా, అలాంటి శోధన గురైన ప్రతి వ్యక్తి కూడా దేవుని వదిలిపెడతాడు, దేవుని యొక్క ప్రేమ నుండి తొలగిపోతాడు, దేవుని యొక్క సన్నిధి నష్టపరుచుకుంటారు, దేవునితో ఉండేటువంటి సాన్నిహిత్యమైన సంబంధాన్ని దూరం చేసుకుంటారు. శోధనలు రెండు రకాలు. ఎలాంటి శోధన? ఒకటేమో దేవునికి దూరం చేసి దేవుని ఇష్టానుసారమైన జీవితంలో జీవించకుండా నువ్వు తొలగిపోవడం అనేది ఇదొక రకమైన శోధన, అంటే దేవుడికి దూరం చేసే శోధన. నెక్స్ట్ ఇంకో విషయం చూసినట్టయితే ఎలాంటి శోధన అంటే ఇది వ్యక్తిగతమైన శోధన. నువ్వు విసిగిపోవాలని, నువ్వు బలహీనుడు కావాలని, నువ్వు విశ్వాసములు ఉండకూడదని, నువ్వు చేయవలసినంత భక్తి నువ్వు చేయకూడదని నీ వ్యక్తిగతమైనటువంటి శోధన జరుగుతుంది. అంటే నువ్వు నిలబడ్డ విశ్వాసములో నువ్వు నిలిచి ఉండకూడదని, నువ్వు ఏ గమ్యానికి గురి కలిగి నువ్వు ఏ గమ్యస్థానానికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థలానికి వెళ్ళకుండా గురి తప్పించే శోధన. ఇలాంటి నానా రకాలైన శోధనలు మీకు సంభవిస్తున్నప్పుడు మీరు ఏడుమనడా సంతోషించమనడా? యాకోబు మహా ఆనందమని ఎంచుకోమన్నాడు. హల్లెలూయా. కొందరు ఈ శోధనలో కోపానికి గురి అవుతారు, కొందరు ఈ శోధనలో బలహీనం అవుతూ ఉంటారు, కొందరు ఇలాంటి శోధనలో దుఃఖపడుతూ ఉంటారు, కొందరు ఇలాంటి శోధనల్లో దేవుని వదిలిపెడితే బాగుంటుందిలే, ఇన్ని బాధలు ఎందుకు అనుకుంటారు. అంటే నువ్వు ప్రభుతో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు నీకు ఎలాంటి శోధన, శ్రమ, ఇబ్బంది కలగనట్టయితే నువ్వు ప్రభుని వెంబడించినట్టు అవుతుంది. నువ్వు ప్రభుతో ఉన్నట్టు అవుతుందా? అది నిజమైన భక్తేనా? అది నిజమైన సేవనా? కాదు. అంటే దైవ చిత్తానుసరణ సేవ అయినా, దైవ చిత్తానుసరణ విశ్వాసమైనా, ఉపదేశంతో కూడిన విశ్వాసం నీలో ఉంటే గనక ఖచ్చితంగా నీకు శోధన ప్రారంభించబడుతుంది. అందుకే యాకోబు చెప్తున్నాడు, ఒక వాక్యం చదువుకుందాం, 12వ వచనం చదువుకుందాం. ఇందులో 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి శోధన అంటుంటే ఏడుపా? శోధన అంటే బాధపడాలా? శోధన వస్తుందంటే ఇబ్బంది పడి కన్నీరు గార్చి కృంగిపోయేవాళ్ళ? కాదండి. శోధన సహించేవారు ఎవరంట? ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు శోధన వస్తున్నప్పుడు ఆ శోధన సహించుకొని కూర్చుంటే నువ్వు ధన్యుడు. ఆ శోధనలో నీకు ప్రతిఫలం ఉంది. ఆ శోధన సహిస్తే నీకు నిత్యజీవం ఉంది, నీకు జీవకిరీటం ఉంది. హల్లెలూయా. ఎవరైతే శోధన సహించలేరో వారి జీవితంలో ఏమవుతుంది? వారు జీవకిరీటాన్ని నష్టపరుచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తా అంటున్నాడు దేవుడు? జీవకిరీటం. అంటే ఈ లోకములో మొట్టమొదటిగా మన ప్రభువుకు శోధన జరిగింది. ఎవరికి జరిగింది? ప్రభువుకే శోధన జరిగింది. నువ్వెంత నేనెంత? హల్లెలూయా. ప్రభుకి శోధన జరిగింది. ప్రభు ఈ శరీరధారి అయిన దినముల్లో ఆ శోధనలో ఆయన ఏం చేశాడు? తండ్రితో ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు, రోదన చేశాడు, విజ్ఞాపన చేశాడు. అంటే శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తికి శోధన వస్తుంది. ఆయన దేవాతి దేవుడై ఉండి కూడా ఆయన శరీరం ధరించుకొని వచ్చిన కారణం బట్టి ఆయనకు కూడా శోధన జరుగుతుంది. ఆయన కూడా శోధించబడుతున్నాడు శోధకుడు ద్వారా. చూడండి, నేను పోయిన ఆదివారం చెప్పాను, గవర్నమెంట్కు విరోధంగా పనిచేస్తున్నటువంటి నక్సలైట్ అనే వ్యక్తిని గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వారెవరు? వారు గుర్తిస్తున్నారు.
అంటే వారికి నష్టం కలిగిస్తున్నారు కనుక ఇలాంటి వారు మాకు ప్రమాదము అని చెప్పి వారు ఎక్కడున్నారని గాలిస్తూ ఉంటారు. గవర్నమెంట్ పోలీసులను వాడుకుంటుంది. అదేవిధంగా ఈ అంధకార లోకములో, ఈ సైతానిక రాజ్యములో ఉన్న మనము ఇక్కడ విశ్వాసాన్ని కొనసాగించిన, పరిచర్య కొనసాగించిన, అది మన ఇష్టానుసారం కాదు. దైవ చిత్తానుసారమైన సేవ, దైవ చిత్తానుసారమైన విశ్వాసమును ఎవరైతే ప్రారంభించాలని ఒక పట్టుదల కలిగి ప్రయాణం కొనసాగిస్తున్నారో అలాంటి ప్రతి వ్యక్తి కూడా శోధన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు శోధన వచ్చిందండి. ఎలా శోధన వచ్చింది? ఆయన గురించి ఒక సాక్ష్యం ఉంది దేవుడి దగ్గర. ఎలాంటి వ్యక్తి అయినా? యథార్థవంతుడు, పాపాన్ని ద్వేషించే వ్యక్తి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు. ఇలా ఉంటే సైతాను ఊరుకుంటాడా? యోబు గురించి నువ్వు ఆలోచించితివా అని అన్నాడు ప్రభు. సైతాను ఆలోచించాడా లేదా? ప్రభు చెప్పాలనా యోబు గురించి గుర్తు చేసుకో సైతాను నువ్వు అని ప్రభు చెప్పాలా? చెప్పవలసిన అవసరం లేదు. ప్రభు నాకు తెలుసు, అతన్ని నెరిగున్నాను, అతని అడ్రస్ అంతా కూడా స్పష్టంగా ఉంది నా దగ్గర, ఇంకా వేరేవాడు అడ్రస్ నా దగ్గర లేదు, కానీ ఈయన అడ్రస్ మాత్రం ఖచ్చితంగా ఉంది నా దగ్గర. ఎందుకో తెలుసా? నాకు విరోధంగా నిలిచున్నాడు ఇక్కడ భూమి మీద. నేను భూమి మీద ప్రతి వ్యక్తిని కూడా నాకు అనుకూలంగా మార్చుకొని వాడిని పాపములు చేపిస్తూ దేవుని దూషించమని చెప్పుతూ అనేక దేవునికి వ్యతిరేకంగా నేను ప్రయత్నం నడిపిస్తూ ఉంటే ఇతడు ఒక్కోడు మాత్రం నాకు లోబడట్లేదు. ఇతను నేను ఎరగనా? ఇతడు నాకు తెలియదా? ఇతనికి ఎంతమంది పిల్లలు నాకు తెలుసు, వీరి పిల్లలకున్న ఎంత భక్తి నాకు తెలుసు, ఇతనికి ఎంత ఆస్తి ఉందో నాకు తెలుసు, ఇతని దగ్గర ఎంతమంది జీతగాళ్ళు ఉన్నారో, దాసులు ఉన్నారో నాకు తెలుసు. వారు నేను సమస్తము యోబు గురించి నేను ఎరిగి ఉన్నాను అంటాడు. సైతాను దృష్టిలో నువ్వు పడ్డావంటే హల్లెలూయా, నువ్వు దైవ చిత్తానుసారంగా నువ్వు భక్తి ప్రారంభించావని అర్థము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏ విధము చేతనైనా ప్రభులో నిలిచి ఉండకుండా, ప్రభులో ఆనందించకుండా నిన్ను ఇబ్బంది పాలు చేయాలని, నిన్ను దుఃఖం పాలు చేయాలని ఎవరినో ఒకరిని వాడుకుంటాడు ఇంటిలో. ఇది వాస్తవమైన విషయం. హల్లెలూయా. విశ్వాస జీవిత అనుభవంలో నేను శోధన లేకుండా నేను రాలేదు. ఈ విశ్వాస జీవితంలో ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా నానా రకాలైన శోధన నేను అనుభవిస్తే వస్తున్నాను. ఈరోజు కూడా ఉంది. ఎందుకు? సైతాను ఎవరిని టార్గెట్ చేస్తాడు? ఎవరిని దృష్టిలో పెట్టుకుంటాడు సైతాను? ఎవరు దైవ చిత్తానికి అనుకూలమైన బ్రతుకును, సేవను, విశ్వాసాన్ని తను తాను కాపాడుకుని పరిశుద్ధులు నిల్చుండాలని భయభక్తులు కలిగి అలాంటి విశ్వాసాన్ని కాపాడుకుని నిరీక్షణ కలిగి నా జీవితాన్ని ముగించాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, ఎవరు తమ జీవితంలోనికి ప్రభు కొరకు తమ జీవితాలు అర్పించుకొని సమర్పించుకొని ఎవరైతే ముందుకు పరిగెత్తు ఉంటారో అలాంటి వాడిని సైతాను చక్కగా ఎరుగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో హల్లెలూయా, ఇలాంటి శోధనల మధ్యలో నువ్వు బలహీనంగా ఉంటే నీ విశ్వాస యాత్ర కొనసాగదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ సేవా జీవితం కూడా కొనసాగదు. ఈ లోకంలో నీ విశ్వాసమును జయోత్సవముతో ముగించలేవు. కారణం ఏంటి? సైతాను చేస్తున్న ఈ దాడిలో, సైతాను చేస్తున్న ఈ మోసంలో, సైతాను చేస్తున్న ఈ యుక్తి తంత్రములు మనపైన ఉపయోగిస్తున్నప్పుడు ఎన్నో రకాలుగానే యాకోబు సెలవిస్తున్నాడు. నానా విధములైన శోధనలోనికి నువ్వు వస్తున్నప్పుడు, ఆ శోధన సైతాన్ని నీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు, అది నీ వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, సమాజం నుంచి కావచ్చు, నీ బంధువు నుంచి కావచ్చు, నీ రక్త సంబంధం నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా నీకే జరగవచ్చు ఆ శోధన. ఎన్ని రకాలుగా శోధన జరిగినా అందులో నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటి? నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం, చూడండి. నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఆ. ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? ఓర్పు కావాలి నీకు, పరీక్షలో ఓర్పు కావాలి, శోధన కూడా నువ్వేం చేయాలి? ఓర్పుతో సహించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రభులో ఒక యథార్థమైన తీర్మానం కలిగి నువ్వు నడవనప్పుడు అందరు నిన్ను చాలా ప్రేమిస్తారు. అవునా కదా? అవునయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమిస్తారా? ప్రేమించరా? ప్రేమిస్తారు. నువ్వు అడగముందు తీసుకొచ్చిస్తాడు నీకు అక్కర్లన్నీ తీరుస్తారు వాళ్ళు. నువ్వు అనుకోవద్దు ఈ మధ్యన నేను వీరికి ఇష్టం కావట్లేదేమో. హల్లెలూయా. హల్లెలూయా. మా తండ్రికి కావచ్చు, మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, మా భర్తకి కావచ్చు, నా కుమారులకి కావచ్చు, నా కూతుర్లకి కావచ్చు, ఈరోజు నన్ను ఇష్టపడలేరు వాళ్ళు. నా జీవితంలో ఏం లోపం చూశారు వాళ్ళు, నేను ఏమి చేశానని నువ్వు మానవ సంబంధంగా ఆలోచించకూడదు. నువ్వు దేవుని నడిచే బిడ్డవైతే ఈ విశ్వాస యాత్రను యథార్థంగా కొనసాగిస్తున్న దేవుని బిడ్డవైతే నువ్వు ఇలాగ ఆలోచించకూడదు. ఏమని ఆలోచించాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఇది సైతాను తయారు చేసిన ఇబ్బంది కలిగించే తంత్రం. ఇది నా మనస్సాక్షిని కృంగదీయాలని, నా విశ్వాసమును కొనసాగించకూడదని, నా ప్రభుతో ఒక జీవితం నేను జీవించకూడదని, నేను ఓడిపోవాలని, విశ్వాసంలో నిరీక్షణ లేకుండా నేను బ్రతికి నిత్య నరకానికి వెళ్ళిపోవాలని సైతాన్ నా విషయంలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది వారంతట వారు చేస్తున్న విషయం కాదు అనే సంగతిని నువ్వు ఎరగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచించినట్టయితే నువ్వు యుద్ధాన్ని గుర్తించట్లేదు, యుద్ధ వాతావరణం గుర్తించట్లేదు. అప్పుడేం చేయాలి? ఎవరు లేని సమయం చూసుకొని రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని, దేవా ఇదేదో నా శిరస్సమైన జీవితానికి సంభవిస్తున్న శోధనని నేను అనుకోకూడదు. నా ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే శోధనని నేను గుర్తించే కృపనివ్వు. దీన్ని బట్టి నేనేదో కోపోద్రిక్తునై, ఏదో కృంగిపోయి, అలసిపోయి ఇక దేవుడి మీద విశ్వాసాన్ని స్థిరంగా లేకుండా చేసుకోవడం, ఇది కాదు నా గురి. సైతాన్ చేస్తున్నటువంటి యుక్తుల్లో, ఈ తంత్రముల మధ్యలో నేను ఈ విధంగా తేలికగా నేను ఆలోచించకూడదు, కొంచెం లోతుగా నేను ఆలోచించాలి. అంటే నా ఆత్మీయ జీవితంలో నష్టం జరిగించాలని సైతాన్ చేస్తున్న ఈ శోధనలో, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను నిలిచి ఉండాలి. ప్రభువా, నిలిచి ఉండాలంటే దీంట్లో నేను ధైర్యంగా ఉండే కృప నాకు ఇవ్వండి, సహించే కృప నాకు ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. నేను ఇక్కడ కృంగిపోవద్దు, నేను ధైర్యంగా ఉండాలి. నేను విశ్వాసమైన డాలు పట్టుకోవాలి, విశ్వాసంలో నేను నిలిచి ఉండాలి, జారిపోకూడదు అని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేసి, ప్రభువా నేను బలహీనుణ్ణి ప్రభువా, ఈ జీవితంలో ఈ శోధన మధ్యలో నేను నిలబడలేకపోతున్నా, నీకు ప్రార్థన చేసుకోవడం నాతో అవ్వట్లేదు ప్రభువా, నేను నీ సన్నిధిలో ఆనందించడం నాతో కావట్లేదు అంటే నేను ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉన్నాను, ఒక చిన్న బిడ్డలాగా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఇలా గ్రహించడం దేవుని చిత్తం. ఇలా గ్రహించి నువ్వు ముందుకు పరిగెత్తడం అనేది దేవుడు కోరుకున్న విషయం నీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ శోధన మనకి కాదు, మన పితరులు కూడా జరిగిందంటాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. హల్లెలూయా. ఎవరు జరిగింది? మన పితరులు కూడా ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు అరణ్యంలో ఇలాంటి శోధన జరిగింది. అనేకులు అందులో విసిగిపోయారు, అందులో అనేకులు సేవకుడి మీద తిరుగుబాటు చేశారు, అనేకులు దేవుని దూషించారు, అనేకులు దేవుడి మీద విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, వ్యభిచరించారు.
ఆ కారణం చేత వాళ్ళు ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. వారి విశ్వాసం మధ్యలోనే ఆగిపోయింది. ఇది మనకు దృష్టాంతములుగా ఉన్నవని గుర్తించు అన్నాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనకు దృష్టాంతములే. వారికి సంభవించడం నీకు కూడా సంభవిస్తుంది. వారికి వచ్చిన శోధన నీకు కూడా వస్తుంది. కానీ వారు పడిపోయినట్టుగా నువ్వు పడిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రభువును దూషించినట్టుగా నువ్వు దూషించకూడదు. వారు విసిగిపోయినట్టు నువ్వు విసిగిపోకూడదు. వారు వ్యభిచరించినట్టుగా నువ్వు వ్యభిచరించకూడదు. విగ్రహణ చేయకూడదు. దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ అరణ్యంలో. ఆ మోష ఏమైపోయినేమో మాకు తెలియదు. మేము మరలా ఐగుప్తు వెళ్ళడానికి మేము నిర్ణయం చేసుకున్నామని ఒక దూడ కావాలని అడిగారు వాళ్ళు ఆరోనుకు. కారణం శోధన. హల్లెలూయా. నీకెవరున్నారు తోడని? సత్యకుడు నిలబడితే సత్యకుడు నిలబడ్డ వారు ఇంకెవరన్నా నీకు దొరికే పరిస్థితి ఉందా అని ఒక శోధన. హల్లెలూయా. సరైన వాక్యం, సరైన క్రమశిక్షణలో నేను నిలబడి ముందుకు సాగాలనుకుంటుంటే నా జీవితంలో, నా వ్యక్తిగతంగా, నా కుటుంబాన్ని కావచ్చు, నాకున్న సంఘంలోనే కావచ్చు, ఇన్ని రకాల శోధన పరిస్థితి వస్తే నేను ఏమి చేయాలి? ఆ సంఘం బాగుంది, ఆ సేవకులు చాలా ఆనందిస్తున్నారు, వారు చాలా ఆనందిస్తూ గొప్పగా సంతోషిస్తున్నారు వాళ్ళు. కారణం వారు వెళుతున్నది విశ్వాస మార్గము కాదు. హల్లెలూయా. అందరికి ఒకటే విశ్వాస మార్గం అయినా అనేకులు అసలైన విశ్వాస మార్గంలో వెళ్ళట్లేదు. అందరికి ఒకటే మార్గము, అందరికి ఒకటే బాప్సము, అందరికి ఒకటే మారు మనసు, అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే, సంఘం ఒకటే, ప్రభు అయిన దేవుడు ఒక్కడే, ఆత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే. అయినా ఆ ఒక్క దాంట్లో నిలబడడం అనేకులతో కావట్లేదు. ఆ ఒక్క విశ్వాసంలో, ఆ ఒక్క బోధలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపదేశమే కావాలి, సత్యమే కావాలనుకున్న వారిని కూడా సైతాన్ ఏం చేస్తున్నాడు? మోసం చేస్తాడు. సేవకుల్ని అపార్థం చేపిస్తాడు. హల్లెలూయా. సంఘం యొక్క ఉపదేశాన్ని వాడు యుక్తిగా మార్చి అది కాదు ఇది అంటాడు. నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదని కూడా శోధిస్తాడు. వ్యక్తిగతమైన శోధన. నిన్నెవరో మోసం చేస్తున్నారన్న ఆలోచన కూడా వస్తుంటుంది. నువ్వు చేస్తున్న భక్తి కరెక్ట్ కాదు. ఒకవేళ సరైన భక్తి అయితే ఈ సంఘం ఎంత విస్తరించకపోవడం ఏంటి? ఆ సంఘం అంతగా విస్తరించడం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం కానీ ప్రత్యేకత కానీ లూజ్ చేస్తే జనాలు అనేకులు ఉండిపోతారు. కానీ ప్రభు వైపు చూసి ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధిస్తూ, ప్రకటిస్తూ, హెచ్చరికిస్తూ, ఆదరణ మాటలు మాట్లాడుతూ అన్నీ వాక్యానుసారంగా చెప్తున్నప్పుడు సైతాన్ అంటాడు, ఇది కాదు అసలైన భక్తి, ఇదే అయితే గనక ఇంతమంది సేవకులు అలాగెందుకు చేస్తారు? వాళ్ళు చేసింత కరెక్ట్ కాదా? సందేహం పుట్టిస్తాడు. యోబు దగ్గరికి స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు. యోబు, నువ్వేమి చేశావో? ఎక్కడ పాపం చేశావేమో, దేవునితో కాని మాట ఇప్పుడు మాట్లాడేవేమో, దేవుని దూషించావేమో, ఏమైనా చేశావేమో, ఒకసారి పరీక్ష చేసుకో లోతుగా అని యోబుని ఏం చేస్తున్నారు? సందేహపడేటట్టుగా, సందేహించేటట్టుగా స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. యోబు గ్రంథం అంతా అవే ప్రసంగాలు. కానీ యోబు అంటాడు, హల్లెలూయా, నేనేమి చేయలేదు, నా మనస్సాక్షి గుడ్డి కాలేదు, నా మనస్సాక్షి యథార్థమైందే ఉంది, నా పాపం నా ముందు కనబడుతుంది. నేను చేస్తే గనక నా నోటి మాటతో కూడా నేను పాపం చేయలేను, నా కంటితో నేను కన్యక నేను చూడలేదు, నేను సూర్యునైనను చంద్రునైనను నా హృదయంలో నేను ఆ వారిని చూసి నేను సంతోషించలేదు, నా దేవుడైన యెహోవాను తప్ప నేనెవరిని కూడా ప్రేమించలేదని యథార్థంగా చెప్తున్నాడు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు ఈ శోధన ఎందుకు వస్తుందో, ఎందుకు ఈ శ్రమ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో, లేకపోతే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో, నన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు. హల్లెలూయా.
తన దుఃఖంలోనైనా తన వేదనలోనైనా తన ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితుల్లోనైనా దేవుని విషయంలో ఏమాత్రం దూషించడానికి తెగించలేదు. సైతాను భార్యను ప్రేరేపించి దూషించు, దేవుని దూషించి చచ్చిపో, మరణమవు అని సైతాను యోబు బారిలో దూరి ఆ విధంగా మాట్లాడుతున్న యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. అంటే ఎంత జాగ్రత్త ఉన్నాడో పరీక్షించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యాత్ర క్షేమకరంగా ముగించాలంటే మన విశ్వాసంలో బలహీనలు కాకూడదు. ఎక్కడి నుంచి శోధన వస్తుందో, ఏ వ్యక్తి నుంచి శోధన వస్తుందో, ఏ వ్యక్తి నుంచి దైవ చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితి వస్తుందో ఆ వ్యక్తిని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి పశ్చాత్తాపడి, ప్రభువా ఆ బిడ్డను విడిపించు, ఇంతకుముందు మంచివారే ఈరోజు ఎందుకు మాకు ఈ విధంగా ఉన్నారు. వారిలో కార్యం జరిగించే సైతాను మనుషుల్ని వాడుకుంటుంది. బయట వారిని వాడుకోదు, లోపల వారిని వాడుకుంటుంది. బయట వారిని ఎంత తిట్టినా, ఎంత అవమాన పాలు చేసినా, ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా బయటవారు నువ్వు అంత స్పందించవు. ఏ పోన్లే అంటావు, జర బాధపడతావు, వదిలిపెట్టుకుంటావు. సైతాన్ ఇంతే బాధపడాలని కోరుతున్నాడా? ఇంతేనా నువ్వు బాధపడాలని కోరుతున్నాడు సైతాను? కాదు, నువ్వు దేవుని వదిలిపెట్టేంత బాధ నువ్వు అనుభవించాలని వాడికి ఇష్టం. నువ్వు విశ్వాసంలో తొలగిపోయేంత బాధ, కృంగుదల నీలో కలగాలని వాడికి ఇష్టం. అది వాని టార్గెట్, అది వాని గురి. ఇట్లయితే బయట వారితో శోధిస్తాడా? బయట వాడిని వాడుకుంటాడు. ఆ శోధనలో నిలుచున్నావంటే నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది శోధన? నీ ఇంటిలోనికి వస్తుంది. హల్లెలూయా. అంటే నీ సంఘంలోనికి వస్తుంది. అక్కడకు నిల్చున్నావా, డైరెక్ట్ నీకు దగ్గరగున్న వ్యక్తిని వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు కూడా విసిగిపోతుంటారు. ఎందుకో? నువ్వు జీవించే జీవిత విధానాన్ని, మాట తీరు, నీ ప్రవర్తన మాకు మంచిగా అనిపిస్తుంది అంటారు వాళ్ళు. కారణం, నువ్వు వాక్యం నెరవేర్చుకోవాలని తీర్మానం కలిగి ఉన్నావు గనుక ఇలాంటి శోధన నీకు దగ్గర నుండి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు, ఈ విశ్వాస యాత్రలో, ఈ శోధన మధ్యలో మనం మౌనంగా ఉండకూడదు. హల్లెలూయా. కృంగిపోవడానికి అంతకంటే కాదు, దుఃఖపడమో బాధపడమో చేయడానికి అసలే వీల్లేదు. ఎంబడి ప్రార్థన చేసి, ప్రభువా ఈ స్థితిలో నిలబడాలనుకున్న కృప నాకివ్వు, సైతాన్ని ఎదిరించడానికున్న కృప నాకివ్వు, నేను పోరాటం చేయడానికున్న శక్తి నాకివ్వు. ప్రభువా విశ్వాసం నాలో నింపండి, నీ కృప నా హృదయం నిండా నింపండి. నేను అధైర్యపడొద్దు, బలహీనము కావద్దు. నేను ఏ వాక్యములు వింటున్నానో ఆ వాక్యాలకు అనుగుణముగా, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నేను ముందుకు సాగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకు మాదిరి యేసు ప్రభు. ఆయన చెప్పాడు విశ్వాస మార్గం నడుచుకోమని, ఆయన చెప్పాడు నిరీక్షణ కలిగి బ్రతుకుమని, ఆయనే మనకు బోధించాడు ఇదిగో ఉపదేశంలో నువ్వు నిలిచుండాలని, అపొస్తలులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధన నువ్వు పోరాటం చేయాలని ఆయనే చెప్పాడు కదా. అందుకే మనం ఆయనను తలంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యం మనం చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన
పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాస పరుగు మన ముందు ఉంచబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మార్గంలో ఉన్నాయి? ఇప్పుడు నువ్వు విశ్వాస మార్గంలోనికి వచ్చావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మార్గంలో మనము చివరికి ఏం తెలుసా? నిత్య జీవం ఉంది. ఏముంది? నిత్య జీవం ఉంది. ఈ మార్గములో మనకంటే ముందు మన ప్రధాన కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ మార్గంలో ముందు సాగాడు. ఆయన నెక్స్ట్ మనల్ని పిలిచాడు రమ్మని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసమునకర్త అయిన క్రీస్తును చూస్తూ నీ పరుగు పందులు ఏం చేయాలంటే నువ్వు ఓర్పుతో ప్రయాణం చేయాలి, పరిగెత్తాలి. హల్లెలూయా. తొందరపాటుతో కాదు, తొందరపాటు ఆలోచనలతో కాదు, తొందరపాటు నిర్ణయాలతో కాదు, తొందరపాటు ఉద్దేశాలతో కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వాడిని నువ్వు చోటు ఇవ్వకూడదు. ఎలా ఉండాలంట? ఓర్పుతో ఈ పరుగు పందెములో పరిగెత్తాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కింద చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము ఎదుట కుడిపార్శ్వమున మీరు అలసిపోక మీ ప్రాణాలు విసుకనివ్వద్దు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. ఈ శోధన మధ్యలో సైతాన్ అనేక రకాల నానా విధాల శోధనలోకి తీసుకొస్తున్నప్పుడు, నీ విశ్వాసానికి పరీక్షలు వస్తున్నప్పుడు, నీ విశ్వాసానికి శోధన వస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా హెబ్రీ రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఇదిగో ఆయనను మీరు తలంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం పరలోకం కొరకై ఏం చేశాడంట? ఆయన అవమానము నిర్లక్ష్య పెట్టాడంట. పాపాత్తు తన వ్యతిరేక చేసినదంతా కూడా ఆయన నిర్లక్ష్య పెట్టాడు, సహించాడు. ఆయనను తలంచుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరిని తలంచుకోకు నువ్వు? ఎవరు తలంచుకోవాలి? క్రీస్తును తలంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన మార్గం ఆయన, మన సత్యం యేసు, మన జీవము కూడా యేసే, మన మార్గం కూడా యేసే. యేసు పిలుస్తూ నువ్వు వచ్చావు, యేసు మాట విని నువ్వు నిర్ణయం తీసుకున్నావు, యేసు యొక్క వాక్యం విని ఈ సత్యం నాకు కావాలని నువ్వు ఒప్పుకున్నావు కనుక నీ మార్గానికి, నీకున్న విశ్వాసానికి, నీకున్న భక్తికి ఆధారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చూసి నువ్వు వెళ్ళిపోవాలి. కానీ చెంచల మనస్తత్వము కలిగి, దిమనసు కలిగి నువ్వు అటు ఇటు కదిలే బిడ్డగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు భక్తి చేసిన ఒక ఎత్తు అయితే, సత్యం కోరుకోవడం ఒక ఎత్తు అయితే, అందులో నిలిచి ఉండడం మరో ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యం చాలా మంది కోరుకుంటారండి, ఉపదేశం చాలా మంది కోరుకుంటారు, కానీ అందులో నిలిచి ఉండేవారు చాలా కొద్ది మంది. ఆ కొద్ది మంది యుద్ధం, పోరాటం చేసేవారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి శోధన వస్తుందో, ఎక్కడి నుంచి వాక్యాన్ని వ్యతిరేకంగా నువ్వు తీసుకుపోవాలని ఎక్కడి నుంచి మనుషులు వస్తున్నారో వారికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తుంది ఎవరు? దుష్టాత్మ. నేను వాక్యం దగ్గర రాకుండగా, దైవచిత్తం నీలో చేయకుండగా, ఆదివారం నువ్వు ప్రార్థనలో కూర్చోకుండగా నేను ఆటంకపరిచే సైతాను ఎన్నో రకాలుగా మనుషులు తీసుకొస్తుంది, బంధువులు తీసుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఎవరో బంధువులు వస్తారు మన ఇంటికి, శనివారం రాత్రికి దిగిపోతారు, లేదా ఆదివారం పొద్దున్నే ప్రయాణం చేసి వచ్చేస్తారు. ఆవిడ మనకు అనిపిస్తుంది మానవ ప్రేమతో, అయ్యో వీరిని వదిలిపెట్టి ఎలా పోవాలి ప్రార్థనకు, వీరిని వదిలిపెట్టి ప్రార్థనలో కూర్చోవాలి, వారు చాలా మంచివారే, నాకు సహాయం చేసిన వారే, నన్ను ఆదుకున్న వారే. సైతాన్ ఇలాగూ నీ చెవులో ఊతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు దైవ చిత్తానికి నువ్వు లోబడకూడదని, వీరిక ప్రేమకు నువ్వు ఆగిపోవాలని, ఈ మానవ ప్రేమకు నువ్వు బంధించబడి క్రీస్తు ప్రేమలో నువ్వు సాగకూడదని.
ఈ విధంగా సైతాన్ని అనేక రకాలుగా శోధిస్తున్నప్పుడు నువ్వు గుర్తించుకోవాలి. హల్లెలూయా. పేతురు వచ్చాడు ప్రభుతో, ప్రభు చెప్తుంటున్న మరణ పునరుత్థానం గురించి చెప్తున్నాడు. ప్రభు మాట్లాడుతూ ఉంటే ఎంబడే పేతురు వచ్చేసి ముందుకు వచ్చి, ప్రభువా ఈ మరణ నీకు సంభవించకపోవును గాక, ఈ మరణ నీకు సంభవించకూడదు ప్రభువా అని ఎంబడే మాట్లాడితే ప్రభు శోధన గుర్తించాడు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏమి జరుగుతుంది? మన ప్రభు గుర్తించేమన్నాడు? హల్లెలూయా. సైతాను మనుషుల సంగతులే, మనుషుల సంగతులు అంటే గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనుషుల సంగతులే నువ్వు మాట్లాడతావు, విచారిస్తావు, కానీ సైతానా దేవుడి సంగతులు విచారించవు, వెళ్ళిపోయాను అన్నాడు. ఎక్కడి నుంచి ఎవడు వచ్చినా వాంతో చెప్పే దమ్ము ధైర్యం నీకుంటే తప్ప నువ్వు నిత్య జీవాన్ని చేపట్టలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు నీ తమ్ముడా, వాడు నీ అన్ననా, నీ తండ్రా, నీ తల్లి ఎవరైనా కావచ్చు, నీ కుమారుడో కుమార్తె కావచ్చు, చెప్పే దమ్ము క్రీస్తు నుంచి పొందుకోవాలని శక్తి ఇస్తాడు దేవుడు. ఆ ధైర్యం లేని వ్యక్తి, ఆ త్యాగం లేని వ్యక్తి నిత్యజీవం స్వతంత్రించుకుంటాడా? హల్లెలూయా. ఇదేనండి పోరాటం అంటే. అందుకే యేసయ్య పోరాటం యుద్ధం చేశాడు. ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు మార్గం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో వాక్యం చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన శోధించబడి శ్రమ పొందాడు గనక శోధించబడే వారికి, హల్లెలూయా, ఎవరు శోధించబడుతున్న తన బిడ్డలైన వారు, హల్లెలూయా, వాళ్ళు స్త్రీలో పురుషులు చిన్నపిల్లలు పెద్దవారు ఎవరు కావచ్చు, వారందరికీ ఎవరంట సహాయము చేయడానికి కొరకు ప్రభు ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సహాయం చేయలేకుండా లేడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసకర్తని యేసు వైపు చూస్తూ నీ పరుగులు ఓర్పుతో పరిగెత్తు. నువ్వు ఆయనను తలంచుకోవాలి, ఆయన గురించి నువ్వు విచారించాలి, ప్రభు గురించి నువ్వు వాక్యం తలపోయాలి. ప్రభువా నువ్వు ఎలా ఉన్నావు ఈ లోకంలో? నీకు రాని శోధన అంటే ఏదైనా ఉందంటావు ఈ లోకంలో ప్రభువా? హల్లెలూయా. నానా విధముల శోధనలు నీకు సంభవించాయి. మనుషుల నుంచి వచ్చిన శోధన, సైతం నుంచి వచ్చింది, ఇంటి నుంచి వచ్చింది, తన సహోదరుల నుంచి వచ్చింది, తన గ్రామం నుంచి వచ్చింది, తన ప్రాంతంలో ప్రజలు నీకు దయ్యం పట్టిన వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ బోధన మా దగ్గర అక్కర్లేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శోధించబడే వారికి ఏం చేస్తాడంట ప్రభు? సహాయము చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవా నాకు సహాయం చేయడానికి ఉన్నావు నువ్వు, నేను ఓడిపోను. పర్వతములు కదిలిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదన్నావు. యేసయ్యా నా భక్తి జీవితాన్ని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు దేవుడితో నిలకడగా ఉండడానికి సమస్త విధమైన శోధనలో ఆయన అభ్యాసం కలిగి ఉన్నాడు. ఈ అభ్యాసం చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా, అభ్యాసం చేస్తున్న ప్రతి దేవుని బిడ్డలు కూడా వారి తన వెనుకొస్తున్న వారికి మాదిరి అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధనలో నిలుచుండి సహించి ఎవరైతే విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారో
వారు ప్రతి వ్యక్తి కూడా ఆ యవనస్తుడు కావచ్చు, యవన బిడ్డ కావచ్చు, తన వెనుకొస్తున్న నూతనంగా వస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఈ వ్యక్తి ఏమో ఎలా ఉంటాడు? సహాయకారిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు శోధించబడి నీకు మేలది, అది నీ జీవితంలో ఒక అనుభవం. వెనుక అనుభవం లేని వారు వస్తున్నప్పుడు వారికి నువ్వు బోధించగలుగుతావు, వారికి నువ్వు నేర్పించగలుగుతావు, వారికి వాక్యాన్ని చూపించగలుగుతావు. పాస్టరే కాదండి అందరికి బోధించేది. నీ అనుభవం పక్క వారికి, వెనుకున్న వారికి, బలహీనమైన వారికి, కొత్త వస్తున్న వారికి నువ్వు సూచనగా ఉండాలి. అందుకే దేవుడు నీకు నేర్పించాలని కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీలాంటి శోధించబడుతున్న ఒక బిడ్డ వస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఆదరణ, ధైర్యం ఇవ్వాలంటే సేవకు టైం ఉండకపోవచ్చు. ఆ వ్యక్తిని దేవుడు నీ దగ్గర పంపించవచ్చు. నీకే అనుభవం ఉంది, నీకే అనుభవం ఉంది. అప్పుడు నీ అనుభవాన్ని ఆ వ్యక్తితో పంచుకుంటే పాస్టర్ అక్కర్లేదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే నేర్చుకోలేకపోతే నువ్వు చెప్తున్న ఉపదేశము, ప్రత్యేకత, సత్యము, రోషము ఎవరికి అర్థమవుతుంది? నువ్వు అనుభవించాలి, ఎన్నుకున్న వారికి నువ్వు చెప్పాలి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ బోధలోను, నీకున్న విశ్వాసంలోను నువ్వు వెనుకున్న వారికి నువ్వు మాదిరి ఉండు. నువ్వు వెనుకున్న వారికి నేర్పాలంటే, వెనుకున్న వాడిని ఆదరించాలంటే, వెనుకున్న వాడిని నువ్వు ధైర్యపరచాలంటే నువ్వేం కావాలి? నువ్వు శోధించబడి శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చబడాలి. బంగారమే, హల్లెలూయా. నువ్వు మంచి బిడ్డవే, దేవుని బిడ్డవే, కానీ నువ్వేం కావాలి? శోధనలోనికి నువ్వు రావాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. శోధనకు వస్తే అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు మామూలు విశ్వాసిగా ఉండవు, నేర్పించే విశ్వాసిగా ఉంటావు. హల్లెలూయా. మాదిరి చూపించే విశ్వాసిగా ఉంటావు, బలహీనమైన వాడిని బలపరిచే విశ్వాసిగా ఉంటావు, ధైర్యం చెడిన వాడిని ధైర్యం ఇచ్చే విశ్వాసిగా ఉంటావు. దేవుడు నాతో కూడున్నాడు, నీతో కూడా ఉంటాడంటావు. నీవే శోధించబడి, నీవే నేర్చుకోకపోతే, నువ్వే క్రీస్తుని చూసే అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎన్నుకున్న వచ్చే వారికి ఏం చెప్తావు? ఈరోజు ఇలాంటి గుంపు ఎక్కువ అయిపోయింది. వస్తున్నారు, నేర్చుకోవట్లేదు, శోధించబడట్లేదు. ఎందుకు? వారు స్ట్రిక్ట్గా క్రమంగా ఉండట్లేదు. వాళ్ళు హల్లెలూయా. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, భాషణ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు, కానీ అనుభవం నేర్చుకోవడం మనసు లేదు. వాక్యం ఉన్నట్టుగా నిలబడి ముందుకు సాగాలని సమర్పణ, త్యాగం లేదు వారికి. కారణం ఏమైపోయింది? అందుకే వారికి శోధన లేదు కాబట్టి అనుభవం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నుకున్న వారికి తన అనుభవం చెప్పి తీసుకొచ్చే పరిస్థితి లేదు.